జమ్మూ అండ్ కాశ్మీర్లో పహల్గామ్లోని బైసరీ వ్యాలీలో టూరిస్టులపై ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఐడి కార్డులను చెక్ చేసి ముస్లిమ్స్ కాని వాళ్లపై కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షులు కన్నీరు పెడుతున్నారు. ఈ ఉగ్రవాదులు టీఆర్ఎఫ్ టీంకి చెందిన వాళ్ళు. ఆర్మీ యూనిఫామ్లో వచ్చి ఫైరింగ్ చేశారని మరికొందరు చెబుతున్నారు. ఉగ్రవాది దాడుల్లో మృత్యుల సంఖ్య భారీగా పెరిగినట్లు తెలుపుతున్నారు. ఇప్పటి వరకు 25 మంది టూరిస్టులు మరణించినట్టు సమాచారం. ఉగ్రవాదులు అధికారికంగా వీరిని చంపినట్లు నేషనల్ వీడియో రిపోర్టర్లు చెబుతున్నారు. పుల్వామా తర్వాత ఇదే అతిపెద్ద అటాక్ అని పేర్కొన్నారు. దీని అధికారులు ధృవీకరించాల్సి ఉంది. దీనికి తామే బాధ్యులని లెడ్ అనుబంధ శాఖ అయిన రెసిస్టెన్స్ టీం ప్రకటించింది. అందులో ఒకరికి కొత్తగా పెళ్లైంది. వివాహిత జీవితంపై ఎన్నో కలలతో హనీమూన్కి సరదాగా కాశ్మీర్కి వచ్చారు. అదే వాళ్ళని విడదీస్తుందని అప్పటి వరకు తెలియలేదు. కళ్ళ ముందే కట్టుకున్న వాడిని కోల్పోయిన నవవధువు నోట మాట రాక భర్త చెంతే కుప్పకూలిపోయింది. దీనికి గవర్నమెంట్ నెసెసరీ యాక్షన్ తీసుకుంటుందని కోరుకుంటున్నాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్.